రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మం జిల్లా వైపు చూస్తున్నాయని, కానీ ఎప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లాగానే ఉంటుందని, గతంలో అనేక పర్యాయాలు గెలిచి ఎంతో అభివృద్ధి చేసిన తనకు ఖమ్మం ఆడబిడ్డగా జిల్లాపై ఆ హక్కు ఉందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఇక బీఆర్ఎస్ తప్పదని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ పాలనలో మాటల తప్ప చేసింది శూన్యమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హామీని నెరవేర్చలేదని, ఖమ్మం వచ్చే ముందు కేసీఆర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలన్నారు. చూడండి ఈ ఫోటో స్టూడియో తీసింది. తీస్తాము మరి ఎవరితో మేడం చూస్తారు 5 నిమిషాలు ఆగమన్నా చాలా ఇష్టంగా కట్టుకున్నారు. మీరు ఇక్కడ కూర్చుంటారు కదా, ఈ సోఫా అనేది టెంపరీగా అక్కడ మొక్కలు పెట్టారు. అది పూర్తిగా పైన ఏం దొక్కితే ఎండిపోతే అప్పుడు అంతే. పువ్వు ఆకుపోతుంది. ఆ టైంలో అస్సలు నీళ్ళు పోతుంది.